అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే నేటి నుంచి పాలిసెట్కు ఉచిత శిక్షణ ఇచ్చినాడు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ హాజరయ్యే విద్యార్థులకు సోమవారం నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ తెలియజేస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ల్లో ఏప్రిల్ 25 వరకు శిక్షణ అనేది కొనసాగుతుంది. స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా ఇస్తామనే విషయాన్ని ఇచ్చాడు. 10వ తరగతి పరీక్షలు రాసిన వారు ఈ శిక్షణకు హాజరు కావచ్చని, ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ అనేది ఉంటుంది. చివరి రోజున ఫ్రీ ఫైనల్ ప్రవేశ పరీక్ష అనేది ఉంటుందని వెల్లడించడం జరిగింది. పాలిసెట్కు ఆన్లైన్లో దరఖాస్తులు ఏప్రిల్ 5 వరకు స్వీకరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఏపీ పాలిసెట్కు 5వ తేదీ వరకు డేట్ ఇచ్చాడు, అప్లై చేసుకోండి. శిక్షణ కావాలనుకున్న వాళ్ళు మీరు మీ దగ్గరలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో సంప్రదించండి. అదేవిధంగా నేటి నుంచి 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం అని ఇచ్చినాడు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యా కమిషనర్ తెలియజేస్తున్నారు. ఈ ఏడాది 6.23 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం అనేది జరిగింది. రాష్ట్రంలో 26 జిల్లాల్లోనూ ఈ మూల్యాంకనం అనేది కొనసాగుతుంది. 25,000 మంది ఉపాధ్యాయుల మూల్యాంకనం అనేది చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సమ్మేటివ్ 2 పరీక్షలు 6 నుంచి అని ఇచ్చినాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీకి సంబంధించి ఈ నెల 6 నుంచి సమ్మేటివ్ 2 పరీక్షలు అనేది ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. 19వ తేదీతో ఈ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి మోడల్ స్కూళ్ళలో ప్రవేశాలకు 7న పరీక్ష అని ఇచ్చినాడు. రాష్ట్రంలోని ప్రభుత్వ మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 7వ తేదీన పరీక్షలు అనేది నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించడం జరిగింది. 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఉదయం 10 నుంచి 12 వరకు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రవేశ పరీక్ష రాసేందుకు 62,983 మంది అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏప్రిల్ 1వ తేదీ నుండి అప్లై చేసిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా NIOS ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్ ఇచ్చినాడు. దూర విద్య పబ్లిక్ పరీక్షలు 6 నుంచి అని ఇచ్చినాడు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ NIOS సెకండరీ అంటే 10th క్లాస్, అదేవిధంగా సీనియర్ సెకండరీ 12వ తరగతి ఇంటర్మీడియట్ సంబంధించి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 6 నుంచి మే 22వ తేదీ వరకు నిర్వహించడం అనేది జరుగుతుందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. విద్యార్థులు పరీక్ష తేదీలకు సంబంధించిన షెడ్యూల్తో పాటు హాల్ టికెట్లను NIOS వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థియరీ పరీక్షలకు 30 నిమిషాల ముందు ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం 04024752859 24750712 నెంబర్లకు ఫోన్ చేసి ఏదైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా 10th రిజల్ట్కి సంబంధించి మనకు వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ నెలాఖరులో 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇచ్చినాడు. పరీక్షలు ముగిసిన నెల రోజుల్లో ఫలితాలను ప్రకటించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం అనేది లక్ష్యకోవడం అనేది జరిగింది. మార్చి 30న పరీక్షలు ముగియడం జరిగింది. కొన్ని మైనర్ సబ్జెక్టుల పరీక్షలు మంగళవారం వరకు జరగనున్నాయి. 10th పరీక్షలకు 5.08 లక్షల మంది హాజరు కావడం అనేది జరిగింది. ఈ మెయిన్స్ 2024 పేపర్ 1 BE BTech అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు అనేవి జరుగుతాయి. విద్యార్థుల హాల్ టికెట్లను JEE.main.ac.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా CUET 2024 దరఖాస్తుల గడువును మళ్ళీ పొడిగించిన NTA అని ఇచ్చినాడు. దేశవ్యాప్తంగా పలు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో PG కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష CUET UG 2024 కోసం దరఖాస్తుల గడువును NTA మరోసారి పొడిగించడం జరిగింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 5 వరకు లాస్ట్ డేట్గా ఇవ్వడం అనేది జరిగింది. పలువురు విద్యార్థులు అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. దీంతో అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 5 రాత్రి 9:50 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ పరీక్షలను మే 15 నుంచి 30 వరకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మోడల్ స్కూళ్ళకు సంబంధించి ఏప్రిల్ 6 వరకు అప్లై చేసుకోవడానికి డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళంటే అప్లై చేసుకునే ప్రయత్నం అనేది చేయండి.